తీసుకొని ఆయన ఒక బొమ్మను తయారు చేసి నరుడు నాస్కారాంధ్రంలో జీవవాయువు ఊదగా జీవాత్మ అయినాడు నరుడు. హల్లెలూయా. ఏమైనాడు? జీవాత్మ అయినాడు. ఆ జీవ ఆత్మ అయిన నరుడు దేవునితో సావాసం చేస్తూ ఉన్నాడు, దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఇద్దరు కుటుంబము, భార్యాభర్తలు ఇద్దరు దేవునితో గడుపుతూ ఉన్నారు. దేవునితో ఉన్నన్ని రోజులు, అన్ని రోజులు వాళ్ళకి ఏమై ఉన్నాయి? కృపాక్షేమములే ఉన్నాయి. వాళ్ళు వెంట వచ్చాయి. దేవునితో సావాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏనాడు కూడా కష్టపడింది లేదు, వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు శ్రమ పడింది లేదు. ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్క పండుని తినమన్నాడు దేవుడు. ఒకే ఒక పండుని, ఆ తోట మధ్యలో ఉండే పండుని తినొద్దని చెప్పాడు. కానీ మనిషి ఏం చేశాడంటే దానినే తిన్నాడు, దేవుని ఆజ్ఞని అతిక్రమించాడు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఈ సృష్టిలోనంట దేవుని మాటని ప్రతి ఒక్కటి సముద్రం వినిందంట. ఇజ్రాయెల్ ప్రజలు ఫరో బానిసత్వం నుంచి బయట వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసి ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రము దేవుని మాటలు వినింది, 2 పాయలుగా చీలింది. చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అవి అక్కడ ఒక రోజంతా కూడా నిలబడిపోయినాయండి. అదే ఏకరాశిగా నది, యోర్దాన్ నది కూడా వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ కాలు ఎప్పుడైతే యోర్దాన్ నది తాకిందో యోర్దాన్ నది కూడా ఏమైంది? 2 పాయలుగా చీలింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సృష్టిలో సముద్రం ఆయన మాట వినింది, నదులు ఆయన మాట విన్నాయి, జలరాశులు ఆయన మాట విన్నాయి, లాస్ట్కి యోనాని మింగిన చేప కూడా ఆయన మాట వినింది. ఈ సృష్టిలో సృజించిన చూడండి సూర్యచంద్ర నక్షత్రాలు విన్నాయి, ప్రతి ఒక్కటి ఆయన మాట వినింది. కానీ మనిషి మాత్రం ఏం చేయటం లేదు, ఆయన మాట వినటం లేదు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న చీకటికి, ఈ లోకంలో ఉన్న పాపమునకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానికి మనిషి ఏమైపోతున్నాడంటే బానిస అయిపోతూ ఉన్నాడు. చూడండి, సత్యము మనం చెప్తూ ఉంటే ఆ సత్యమును వాళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు, ఆ సత్యమును వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఒరే బాబు, యేసు క్రీస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మనము పాపమును జయించగలుగుతాం. ఎందుకనంటే ఆయన మనకు రక్షణ ఇస్తాడు, ఆయన ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుస్తాడు. ఆయన పాప మరణములను జయించిన ఒకే ఒక తండ్రి అయిన దేవుని కుమారుడై ఉన్నాడు. మనము ఆయనని నమ్ముకుంటే, ఆయన మాట వింటే మనకేమొస్తుంది తెలుసా? రక్షణ వస్తుంది. ఈ లోకం నుంచి మనం ప్రత్యేకపడతామనని మనం చెప్తూ ఉంటే అనేక మంది ఏమనుకుంటున్నారంటే చాలా సింపుల్ గా అనుకుంటూ ఉన్నారు, చాలా చీప్గా చూస్తూ ఉన్నారు అన్నమాట. ఈ సత్యమును మనం చెప్తూ ఉన్నప్పుడు నోవాహు కాలంలో కూడా ఇలాగే జరిగింది. నోవాహు కూడా దేవుడు చెప్పాడు, నోవాహు ఈ కాలంలో నీ ఎంతో నీతిమంతుడు ఎవరు లేరు, నేను చెప్పిన ప్రకారము ఒక వాడని తయారు చేయనప్పుడు నోవాహు అలాగ తయారు చేసుకుంటూ సమయం దొరికినప్పుడు అంతా ఆ వీధుల్లో తిరుగుతూ ఆ ప్రాంతంలో ఆ దేశం అంతా ఏం చేస్తున్నాడు అని అంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆ టైంలో ఎలాగున్నారంటే తాగుతూ, తిరుగుతూ, వ్యభిచరిస్తూ, దొంగతనం చేస్తూ ఇలాగా రకరకాల వ్యసనాలతో ఉన్నారు. అప్పుడు నోవాహు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారంట, ఎవరే పిచ్చోడా, నువ్వేదో వాడగట్టుకుంటూ ఉన్నావు, వాడగట్టుకో, మాతో నీకేం పని అని చెప్పి రకరకాలుగా ఆయన్ని సంపెట్టేవారంట. అయినా కూడా సరే దేవుడు చెప్పిన మాట ప్రకారం వాడను తయారు చేస్తూ ఉన్నాడు, ఖాళీ సమయంలో వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఏ ఒక్కరూ ఆయన మాట వినలేదు. ఏం చేయలేదు? ఏ ఒక్కరు నోవాహు మాట వినలేదు. ఎందుకనంటే అంత భయంకరమైన పరిస్థితులకి మనుషులు ఏమైపోయినారు? అలవాటు పడిపోయినారు. అదే సత్యం అనుకుంటూ ఉన్నారు, అదే జీవితం అనుకుంటూ ఉన్నారు, అదే మన జీవితము జీవనం అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని మాటను మాత్రం వాళ్ళు అంగీకరించలేదు. అందుకే 40 రోజులు ప్రచండమైన వర్షము కురవడము, అక్కడున్న జనాలందరూ మునిగిపోవడము, దేవుడు మాట ప్రకారమే ఆ పడవను తయారు చేసుకొని నోవాహు కుటుంబంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని నందు వాళ్ళు నివసించారు. దేవుని మాట ప్రకారం ఆ కుటుంబము జీవించింది. దేవుని మాట ప్రకారం ఆ కుటుంబం జీవించింది కాబట్టే ఎంత వర్షం వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా కొండలు మునిగిపోతున్నాయి, ప్రతి ఒక్కటి మునిగిపోతుంది, కానీ పడవ మాత్రం ఏమవుతుంది? పైకి తేలుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే ఆ కుటుంబము దేవుని మాటను వినింది. ఈరోజు నువ్వు నీ కుటుంబం, నువ్వు నీ కుటుంబం కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, నీ బంధువులు, ప్రతి ఒక్కరు కూడా సరే ఈరోజు ఈ సత్యము నువ్వు తెలుసుకోవాలి. యేసు క్రీస్తు నందు నువ్వు ఉంటే, యేసు క్రీస్తు నందు నువ్వు జీవిస్తే, యేసు క్రీస్తు నిజమైన రక్షకుడు నువ్వు తెలుసుకుంటే, యేసు క్రీస్తు తప్ప
ఈ లోకంలో నిన్నెవరు రక్షించలేరు. యేసు క్రీస్తు తప్ప ఈ లోకం నుంచి నిన్ను ప్రత్యేకపరచలేరు. యేసు క్రీస్తు ప్రభువారు తప్ప నీ పాపమునకు ఏం రాదు, క్షమాపణ రాదు. ఆయన నువ్వు నమ్ముకుంటే, నీ హృదయమును ఆయన పాదముల దగ్గర నువ్వు కుమ్మరిస్తే ఖచ్చితంగా నీకేమొస్తుందో తెలుసా? ఈ లోకము నుంచి నువ్వు ప్రత్యేకపరచబడతావు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా నిన్ను నన్ను ఏం చేస్తాడు తెలుసా? కడిగి ప్రత్యేకపరిచి ఆయన నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈరోజు ఆయన చాలా సార్లు అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు సత్యం తెలుసుకోలేకపోతూ